సబ్స్క్రైబర్స్ మరియు వ్యూవర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. టీ టైమ్ స్నాక్స్ రెసిపీతో నేను నా డేని స్టార్ట్ చేస్తున్నాను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టీ టైమ్ బిస్కెట్స్ చేయడానికి ఇక్కడ నేను ఒక బౌల్లో 2 కప్పుల గోధుమ పిండిని, 1/2 కప్పు రవ్వ, సన్న రవ్వ, బొంబాయి రవ్వని, 1/2 కప్పు కంటే కొంచెం తక్కువగా శనగపిండిని తీసుకొని కొద్దిగా వీటిని ఇలా మిక్స్ చేసేసి నీళ్లు బాయిల్ అవుతున్న ఒక పాత్రలో ఈ గిన్నెని పెట్టేసి, పిండి గిన్నెని పెట్టేసి మూత పెట్టేసి అరగంట వరకు దీన్ని బాయిల్ చేయాలి సిమ్ములో పెట్టి. 30 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను. ఇది పూర్తిగా చల్లారిపోయింది. లిడ్ తీసేసి దీన్ని కొద్దిగా చాకుతో ఇలా కాట్లు పెట్టాలి. కొద్దిగా ఇట్లా కట్ చేయాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని దీన్ని గ్రైండ్ చేయాలి, స్మూత్ పౌడర్ చేయాలి. చూడండి, ఇది కొద్దిగా ఇలా ఉండలు ఉండలుగా ఉంటుంది. ఇలా చేసి పౌడర్ చేసుకోవాలి. దీన్ని 3 సార్లు గ్రైండ్ చేస్తున్నా. 3 అంటే 3 పార్ట్స్ చేశాను. కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. మీ వద్ద నెయ్యి లేకపోతే నూనె అయినా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా స్మూత్ పౌడర్ చేసుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఒక చిన్న స్పూన్ నెయ్యి వేస్తున్నాము. పెద్దగా ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు. పిండిని మొత్తం గ్రైండ్ చేశాను. కొద్దిగా షుగరు, ఒక 1/2 కప్పు షుగరు, కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసి కలపాలి. సాల్ట్ కంపల్సరీ వేయాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా వాటర్ వేసి పిండిని గట్టిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మరి కొంచెం 1 స్పూను షుగర్ గ్రైండ్ చేయకుండా వేసి కలిపాను. ఇలా పొడి పిండి వేసుకొని గోధుమ పిండి వేసి చపాతీ పిండిలాగా చేసి చపాతీ కర్రతో ఇలా చపాతీలాగా చేసి మనకు నచ్చిన ఏదైనా క్యాప్ తీసుకొని, లేదంటే డిజైన్ కావాలంటే ఏదైనా ఇలా పెట్టి ప్రెస్ చేసి క్యాప్తో కట్ చేసుకోవాలి. చూడండి, నేను ఇలా కొద్దిగా డిజైన్గా ఒక ప్లేట్ తీసుకొని ప్రెస్ చేశాను. బాటిల్ని కట్ చేసి ఇలా ఒక షేప్ తయారు చేసుకున్నాను. ఒక చిన్న స్క్రూ తీసుకొని కొద్దిగా ఏదైనా మేకు లాంటిది, నెయిల్ లాంటిది, లేదంటే స్క్రూ లాంటిది తీసుకొని ఇలా ఒక డిజైన్ది తయారు చేసుకోవచ్చు. మనం ఇలా అన్నీ కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి బిస్కెట్స్.
బిస్కెట్స్ పొంగకుండా ఉండాలి అంటే చాకుతో కానీ ఫోర్క్తో కానీ లేదంటే మీ వద్ద ఏదైనా ఉంటే హోల్స్ చేసే విధంగా షార్ప్గా దాంతో కాట్లు పెట్టేసుకోవాలి. నేను ఎక్కువ పెట్టలేదు, ఎక్కువ పెడితే పొంగకుండా ఉంటాయి. లో టు మీడియం ఫ్లేమ్లో ఈ బిస్కెట్స్ని ఆయిల్ బాగా వేడి చేయకుండా మీడియంగా వేడి చేసి వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇలా కలర్ వచ్చే వరకు వీటిని ఇలా తిప్పేస్తూ ఫ్రై చేయాలి. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చాయో. చూడండి ఈ బిస్కెట్స్ ఎంత బాగా వచ్చాయో, చాలా కలర్ఫుల్గా టేస్టీగా ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.